సో ఈరోజు వ్లాగ్ మధ్యాహ్నం లంచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు లంచ్ కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా, ఎందుకంటే బయటికి వెళ్ళాలి మమ్మీ వాళ్ళతో. కొంచెం షాపింగ్ పని ఉంది. అండ్ లంచ్లోకేమో క్యాబేజీ పప్పు చేస్తున్నాను. ఇది మీ అందరికీ తెలుసు కదా, అందుకని నేనేం పెద్దగా చూపించలేదు. సో ఒక పక్క క్యాబేజీ పప్పుతో పాటు కర్రీ ఏమో వంకాయ ఫ్రై చేస్తున్నాను. సో ఈ వంకాయ ఫ్రై ఏంటి అంటే, దీనికి మా హస్బెండ్కి ఒకసారి మేము హైదరాబాద్లో ఒక ఇంటికి వెళ్ళాము, భోజనానికి పిలిచారు అప్పుడు వాళ్ళు. సో అక్కడ వాళ్ళు వంకాయ ఫ్రై పెట్టారనమాట. అది కొంచెం డిఫరెంట్గా చేశారు, అంటే వంకాయని కొంచెం క్రిస్పీగా చేశారు. అలా అని వాళ్ళు డీప్ ఫ్రై చేయలేదు, కానీ వాళ్ళు ఎలా చేశారో కానీ చాలా బాగుంది. దీనికి అది నచ్చింది. అప్పటి నుంచి వంకాయ అలానే చేయమంటారు. సో అందుకని నేను వంకాయలో ఆనియన్స్ ఏమీ యాడ్ చేయకుండా ఉత్తుగా వంకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం ఉప్పులోని వాటిని అంటే చేదు అంతా పోయేదాకా కడిగేసి ఆ తర్వాత బాగా ఫ్రై చేసి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం కారం, అలానే పెప్పర్ పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసి కొంచెం మిక్స్ చేసి అండ్ లాస్ట్లోని కొంచెం చాట్ మసాలా వేస్తాను. అంటే కొంచెం ఆనియన్స్ అలాంటివి ఏమీ వేయను, ఇంకా పోపు కూడా పెట్టను. ఇదేంటంటే ఒక్కొక్కసారి వంకాయ ఫ్రెష్గా ఉందనుకోండి, అది బాగా క్రిస్పీగా వస్తుంది, లేకపోతే ఇలానే కొంచెం మెత్తగా అయిపోతుంది. సో ఇది చేశాను. ఈలోపు ఆరుష్ ఏమో నేను ఈ బిజీలో ఉంటే తనేమో సింక్లో ఉన్న గిన్నెలు కడుగుతున్నాడు. చైర్ వేసుకొని మరి గిన్నెల్ని వాష్ చేశాడు. వాష్ చేసి ఆ తర్వాత తన హ్యాండ్స్ని డెటాల్తో కడుక్కుంటున్నాడు అనమాట. ఈ ప్రాసెస్లో సగం నీరంతా కింద ఉంపాడు. ఇంకా నేను వంట చేస్తున్నాను అంటే చాలు ఈ చైర్ పట్టుకొని ఇలానే వచ్చేస్తున్నాడు. చూడండి ఇక్కడ అంతా వాటర్ ఉంపాడు. సో ఈరోజు ఏమైందంటే మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారు. అత్తయ్య వాళ్ళు అంటే డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఫంక్షన్కి పిలుపు చెప్పడానికి ఇంటికి వస్తున్నారు. సరే నేను అన్నాను, భోజనానికి వచ్చేయండి, లంచ్ టైం కదా, నేను కుక్ చేసేస్తాను అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ కొంచెం రైస్ పెట్టాను. అలానే కొంచెం బంగాళదుంపలు సన్నగా కట్ చేశాను, కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఫ్రై చేద్దామని చెప్పి. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు, కాకపోతే కొంచెం ఆ షేప్లో కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. అలానే ఒక పక్క ఆయిల్ పెట్టుకున్నాను పాపడ్స్ కోసం. జనరల్గా పాపడ్స్ ఉంటే ఫుల్గా లంచ్ కంప్లీట్ అయినట్టు, హ్యాపీగా ఫుల్ లంచ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పి మస్ట్ అండ్ షుడ్గా పాపడ్స్ వేపుతాను. అండ్ అలానే కొన్ని మజ్జిగ మిరపకాయలు ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను. ఈలోపు ఏం చేశానంటే, ఆరుష్కి ఒక పక్క బాత్ టబ్ అంతా ప్రిపేర్ చేసేసి తనకి అందులో కూర్చోబెట్టి ఆడుకోమని చెప్పాను బాల్స్ ఇచ్చి. ఈలోపు తను అది చేస్తూ ఉంటాడు అండ్ నా వంట కూడా అయిపోతూ ఉంటుంది ప్యారలల్గా. తనకి స్నానం కూడా చేపించేస్తాను. అండ్ ఇంకా ఏమైనా పచ్చడి ఏదైనా చేద్దాం అనుకున్నాను. నాకు ఇలా బోల్డ్ వెరైటీస్తో ఎవరికైనా భోజనం పెట్టాలంటే చాలా ఇష్టం. సో పచ్చడి ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో వెజిటబుల్స్ అయిపోయాయి, అందుకే ఓన్లీ ఈ బంగాళదుంపలే ఫ్రై చేశాను. అండ్ షాపింగ్కి వెళ్ళాలన్నాను కదా, అది ఎవరికి అంటే వీళ్ళ కోసమే. మా అత్త వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అని చెప్పా కదా. సో డాడీ వాళ్ళేమో మేనకోడలు అవుతుంది కదా, డాడీ వాళ్ళు ఏదో గోల్డ్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. అందుకే నన్ను పొద్దున్నే ఫోన్ చేసి ఫాస్ట్గా అన్ని పనులు చేసుకో, మేము వస్తాము, నేను పిక్ చేసుకుంటాము అని చెప్పారు. సో ఇవి కూడా చెప్పేసాను కదా. ఇప్పుడు లాస్ట్లో మజ్జిగ మిరపకాయలు దీనికి చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు మజ్జిగ మిరపకాయలు స్టాక్ ఉంటుంది నా దగ్గర. సో అంతే, లంచ్ ఫైనల్గా ఈరోజు ఇది పప్పు, అలానే పాపడ్స్, పొటాటో ఫ్రై, ఇంకా వంకాయ ఫ్రై. ఇద్దరు మాత్రమే వస్తున్నారు, సో మాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది. సో నా పనులన్నీ అయిపోయాయి అండ్ నేను రెడీ అయిపోయాను కూడా. అత్తయ్య వాళ్ళు వస్తే వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత బయటికి స్టార్ట్ అవ్వాలి. సో వచ్చేసాము మేము బయటికి. మేము వచ్చాము లలిత జ్యువెలరీస్కి. ఇక్కడ గోల్డ్ చూస్తున్నాం అనమాట. అండ్ ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసా, 3187 రూపీస్ ఉంది. చాలా పెరిగిపోయింది గోల్డ్ రేట్. ఇంతకుముందు 2800, 900 అలా ఉండేది నాకు తెలిసినంత వరకు, కానీ ఇప్పుడు వచ్చి చూస్తే షాక్ అయ్యాను, అంత పెరిగిపోయింది.
ఆరుష్కి నేను స్నాక్స్ కొని పట్టుకెళ్ళాను. సో అవి తింటున్నాడు. అండ్ అక్కడ అది లోపల ఏదో రూమ్ ఉంది, ఆ రూమ్లోకి వెళ్తానని చెప్పి గోల్ చేస్తున్నాడు. అక్కడ ఎవరో అంకుల్ ఏమో వద్దు అని చెప్పి ఏదో ఆట పట్టించినట్టు సీరియస్గా అంటే అంకుల్కి భయపడి తను పక్కకు చూస్తే వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తున్నాడు. అండ్ చూసారు కదా గోల్డ్ రేట్ 3187 అండ్ సిల్వర్ రేట్ ఏమో 43 రూపీస్ ఉంది. సో అయిపోయింది మా షాపింగ్. ఇప్పుడు బిల్ పే చేస్తున్నాము. నేనేం తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. సో ఆ తర్వాత పైకి సిల్వర్ సెక్షన్ దగ్గరికి వచ్చాము. అక్కడ పిల్లలకి ప్లే జోన్ ఉంటుంది. సో అక్కడ ఆరుష్కి ఆడిపిస్తున్నాను అనమాట. కొంచెం సేపు ఆడిపించి తీసుకెళ్దామని పైకి తీసుకొచ్చాను. యాక్చువల్గా బోల్డ్ మంది పిల్లలు ఉంటారేమో అనుకున్నాను, కానీ ఇది ఈ టైంలో ఎవరు లేరు. సో తనకే కొంచెం సేపు ఆడిపించాను అనమాట. ఆరుష్కేమో హెయిర్ కట్ చేయించాను. నాకు అనుకున్న ఆరుష్కి హెయిర్ కొంచెం ఎక్కువగా పెంచి కొంచెం పిలక వేసిద్దాం, జడలాగా వేద్దాము బ్యాక్కి అనుకున్నాను, అంటే వెనక్కి. అలా అనుకొని పెంచాను, కానీ తనకి హెయిర్ ఎక్కువ అవడంతో చాలా చిరాగ్గా ఉండేది. అందుకే హెయిర్ కట్ చేయించేశాను. కానీ ఫుల్గా తిను బాగా కట్ చేయించారు. అదేంటో డిప్ప కటింగ్లా తయారైంది. సో నెక్స్ట్ నేను డిటీడీసీకి వచ్చాను గివ్ అవే గిఫ్ట్స్ కొరియర్ చేయడానికి. ఈ మధ్య లేట్ అయిపోయింది గిఫ్ట్స్ కొరియర్ చేయడం. నాకు బయటికి వెళ్ళినప్పుడు గుర్తుండేది కాదు. సో ఫైనల్గా ఈరోజు చేసేసాను. అండ్ నేను అందరి అడ్రసెస్ రాస్తున్నాను అనమాట. అప్పుడు పేపర్ పైన అందరి అడ్రస్ 2 రాసి విత్ లవ్ హారిక అండ్ ఆరుష అని చెప్పి రాశాను. సో ఇవే గివ్ అవే గిఫ్ట్స్ టోటల్గా 5 మెంబర్స్కి కొరియర్ చేసేసాను. అండ్ ఆ తర్వాత మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఆరుష అల్లరి చూడండి. అందరూ జాగ్రత్త. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. హ్యాపీ టు యూ. హ్యాపీ టు యూ. that's my బాయ్. ఆరుష్ మమ్మీకి జాగ్రత్త చెప్పలేదు. గజ్జలు వచ్చి పట్టీలు వేసుకొని ఉంటాం కదా, ఇంట్లోకి వచ్చింది. ఇడు బాల్కనీలో ఉన్నాడు. ఆ సౌండ్ వినేసి బాల్కనీలో ఉండి చూడకుండా అమ్మమ్మ వచ్చావా. సో చూసారు కదా, యాక్చువల్గా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు ఆరుష్ ఏమో మా మమ్మీకి అమ్మ జాగ్రత్త అని చెప్తున్నాడు. మోస్ట్లీ మమ్మీని కూడా అమ్మ అనే పిలుస్తాడు, అప్పుడప్పుడు అమ్మమ్మ అంటాడు. అండ్ ఆ తర్వాత తాతయ్య జాగ్రత్త బాయ్ అని చెప్తున్నాడు. సో ఇంటికి వచ్చేసాం కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఆరుష్ కోసం నేను వెంటనే కొంచెం పెరుగన్నం కలిపి తినిపించేస్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి అంటే మార్నింగ్ నుంచి పడుకోలేదు కదా లేచిన తర్వాత. సో నాకు తెలుసు పడుకుని పోతాడు వెంటనే ఇంటికి వచ్చాక. అందుకని ఏదో కొంచెమైనా అన్నం తినిపించినట్టు ఉంటుంది అని చెప్పి పెరుగన్నం అయితే ఇష్టంగా తింటాడని పెరుగన్నం కలిపాను. కానీ అస్సలు తినట్లేదు. మీరు చూస్తున్నారు కదా, ఎంత బలవంతంగా అది చూపించి ఇది చూపించి తినిపించినా కూడా తినట్లేదు. అండ్ నిద్ర వచ్చేస్తుంది అంటున్నాడు. వీళ్ళకి తినకుండా పడుకుని పోతే మనకి ఏదోలా ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఆరుష్ ఏం చేస్తున్నాడంటే మార్నింగ్ నుంచి పడుకోవట్లేదు అస్సలు. నైట్ 7-8కి పడుకుని పోతున్నాడు. ఒక్కోసారి నైట్ 7-8కి కూడా పడుకోవట్లేదు. నైట్ 11-12 అయినా కూడా పడుకోవట్లేదు అనమాట. చూడండి ఊసేస్తున్నాడు. తనకు అసలు తినడానికి ఇష్టం లేదు, నిద్ర వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు పడుకుని పోతే ఒక్కొక్కసారి ఒక 1 అవర్లో లెగిసిపోతున్నాడు, 1-2 అవర్స్లో. ఇంకా ఫైనల్గా ఇంకా తినట్లేదు, స్ప్లిట్ చేసేస్తున్నాడు. ఇంకా అందుకే కొంచెం సేపు ఆగి తినిపిద్దాం అని అనుకున్నాను నేను. కానీ ఈ లోపు ఏం చేశాడంటే పడుకుని పోయాడు. నేను ఇలా 5 మినిట్స్ ఆగాను, సరే కొంచెం సేపు ఆగి తినిపిద్దాం అనేసి చూస్తే ఈ లోపు అలా సోఫాలోనే పడుకుని పోయాడు.
ఇంకా తనని బెడ్ పైన వేసాను. అండ్ ఇది చూసారు కదా, ఈ నెక్లెస్ అనేది చిన్న సింపుల్ నెక్లెస్ ఇది, కానీ చూడ్డానికి అని పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. అక్కడ షాప్లో చూసాను. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా, సో చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది, కానీ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. అండ్ మమ్మీ వాళ్ళు ఏం తీసుకున్నారంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నారు, అది వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి. అండ్ నేనేమో సిల్వర్ తీసుకున్నాను. ఇది లైక్ దేవుడికి ప్రసాదం ఏమైనా పెట్టడానికి బాగుంటుంది కదా పూజలు అప్పుడు అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ పట్టీలు తీసుకుందాం అనుకున్నాను తన కోసం, కానీ అవి ఎవరో ఇచ్చారంట, అందుకని చెప్పి ఇంకా ఇదేమో 43 గ్రామ్స్ అనమాట. సో ఇప్పుడు నేను సిటిఎం ప్రాసెస్ని మీకు క్లియర్గా చూపించబోతున్నాను. అండ్ సిటిఎం అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అంటే ఏంటి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మీకు ఇప్పటికే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అండ్ ఒక వ్లాగ్లో కూడా బాగా డీటెయిల్గా చెప్పాను. అసలు అంటే మనం ఫేస్ని నైట్ పడుకునే ముందు లేదా మీకు వీలైనప్పుడు కొంచెం క్లెన్జింగ్, ఈ సిటిఎం ప్రాసెస్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అండ్ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ, అందుకని ఈ వీడియోలో క్లియర్గా ఈ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఎలా చేసుకోవచ్చు అండ్ వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే క్లెన్జింగ్. మనం జనరల్గా ఫేస్ వాషెస్ ఇంకా కొంతమంది సోప్స్ యూస్ చేస్తూ ఉన్నారు. సోప్స్ యూస్ చేయకూడదు. ఎందుకు అంటే సోప్స్ వల్ల మన ఫేస్ అనేది ఇంకా డ్రై అయిపోతుంది, అందులో హార్మ్ఫుల్ కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంకా డ్రై అయిపోతుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోండి. ఫేస్ వాష్ కూడా ఏది పడితే అది యూస్ చేయకుండా మీ ఫేస్ టైప్ బట్టి లేదా మీకున్న ప్రాబ్లం బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ స్కిన్ వాళ్ళనుకోండి, ఆయిలీనెస్ని కంట్రోల్ చేయడానికి ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళనుకోండి, స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోండి. అలా మీకున్న స్కిన్ టైప్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఫేస్ వాష్ కూడా చేసుకునేటప్పుడు జస్ట్ నార్మల్గా ఫేస్ని వాష్ చేసుకొని నా ఫేస్ క్లీన్ అయిపోయింది అని అనుకుంటాము, కానీ అలా కాదు. ఇంకా మనకి తెలియని డస్ట్ అదంతా మన పోస్ట్లో ఉండిపోతుంది. అండ్ ఎవరైతే మేకప్ చేసుకుంటూ ఉంటారో, మేకప్ అంటే పెద్దగా ఏం రాసుకోకపోయినా ఈ రోజుల్లో అందరూ బీబీ క్రీమ్స్, సీజీ క్రీమ్స్ ఇవి వాడుతున్నారు. అది కూడా ఒక రకమైన మేకప్పే. సో అదేమవుతుంది, మన పోర్స్లోకి వెళ్ళిపోయి మన స్కిన్ని ప్రాపర్గా క్లీన్ చేయకపోతే స్కిన్ని హార్డ్ చేయడం కానీ లేదా స్కిన్ని రఫ్ చేయడం, అంటే స్కిన్ పైన పింపుల్స్ ఇలాంటివి రావడం, ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే ప్రాపర్గా మన డస్ట్ని క్లీన్ చేసుకోవాలి, అలానే మేకప్ని కూడా క్లీన్ చేయాలి. అదొక్క ఫేస్ వాష్తోనే సరిపోదు. దానికన్నా ముందు మీరు ఏదైనా ఒక ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ కానీ లేకపోతే క్లెన్జింగ్ మిల్క్ కానీ, ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసి ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు. క్లెన్జింగ్ మిల్క్ అంటే బయట మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది, లేదు అంటే ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ ఏదైనా యూస్ చేయండి. గార్నియర్, మిసెల్లర్ ఇవి కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే నా సజెషన్ అండ్ నాకు ఇష్టమైంది ఏంటి అంటే ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ అనమాట. దానికి కోకోనట్ ఆయిల్ బాగుంటుంది, ఆలివ్ ఆయిల్ బాగుంటుంది, ఏ ఆయిల్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఫస్ట్ నా ఫేస్ పైన కొంచెం కాజల్ ఇదంతా ఉంది కదా, ఇదంతా నీట్గా రిమూవ్ చేయడానికి నేను ఒక ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే ఆలివ్ ఆయిల్ అనమాట. ఆలివ్ ఆయిల్ పర్టికులర్గా మేకప్ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఫేస్ని మేకప్ని రిమూవ్ చేస్తూ ఫేస్ని బాగా హైడ్రేట్ కాదు మాయిశ్చరైజ్ చేస్తుంది. దానికి మీరేం చేయాలంటే కొంచెం ఆయిల్ని తీసుకొని ఎక్కడైతే మీరు మేకప్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కొంచెం ఇలా మసాజ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఐలైనర్, కాజల్ ఇంకా నాకు నీట్గా వచ్చేయాలి. సో కొంచెం ఇలాగా దీన్ని మసాజ్ చేసుకొని ఒక 3 to 5 minutes ఉంటే అది బాగా దెయ్యంలో అన్నాను, అది బాగా డైల్యూట్ అయ్యి మన ఫేస్లో ఉన్న ప్రతి చిన్న పార్టికల్ ఆఫ్ మేకప్ కూడా నీట్గా వచ్చేస్తుంది. సో ఈవెన్ లిప్స్టిక్ కానీ, ఐలైనర్ కానీ, కాజల్ కానీ ఏమీ ఉండకుండా మన ఫేస్ని బాగా క్లీన్ చేస్తుంది. సో దీనికి మీరు మీ దగ్గర ఇంట్లో ఉన్న ఏ ఆయిల్ అయినా చక్కగా యూస్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది. సో నేనేం యూస్ చేస్తున్నానంటే, ఇది నేను మొన్న తీసుకొచ్చాను అని చెప్పాను కదా గుడ్ వైబ్స్ నుంచి ఆలివ్ ఆయిల్, సో దాన్ని యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఈవెన్ ఫేస్ ఇంకా నెక్ కూడా నీట్గా మసాజ్ చేసుకొని ఒక
టూ టు 3 మినిట్స్ పాటు వదిలేయండి. నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. సో చక్కగా మొత్తం అంతా వచ్చేస్తుంది. సో చూసారు కదా, నీట్గా మొత్తం రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్లెన్జింగ్లోనే 2 స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఒకటి మేకప్ని రిమూవ్ చేయడానికి, మేకప్ ఆర్ డర్ట్ని రిమూవ్ చేయడానికి ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ లాగా యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్కి నేను ప్లమ్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్లమ్ ప్రొడక్ట్స్ అన్నీ కొంచెం కాంబినేషన్ ఆయిలీ యాక్నీ స్కిన్కి బాగుంటాయి. నాది కొంచెం కాంబినేషన్ స్కిన్ కాబట్టి నాకు ప్లమ్ యూస్ చేయడం చాలా నచ్చుతుంది ఈ మధ్య. అందుకే ప్లమ్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫేస్ వాష్ మీరు యూస్ చేసుకొని, కాకపోతే మీ స్కిన్ టైప్ ఆర్ మీ ప్రాబ్లమ్కి రిలేటెడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ వాష్ని చేసుకోండి. నేను ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ కనిపిస్తాను. సో ఫేస్ని వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి అంటే టోనర్ యూస్ చేసే ముందు మనం కావాలనుకుంటే ఇక్కడ స్క్రబ్ ఫేస్కి చేసుకోవచ్చు అండ్ ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఈ స్క్రబ్ అనేది వీక్లీ 2 to 3 టైమ్స్, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఫేస్ ప్యాక్ కూడా వీక్లీ 2 to 3 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఒక 2 ఆప్షన్స్ని చూపిస్తున్నాను, 3 ఆప్షన్స్ని చూపిస్తున్నాను. ఏ స్క్రబ్ అయినా చేసుకోండి. అండ్ ఇవన్నీ ప్రొడక్ట్స్ కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తోనే చేసుకోవచ్చు. ఫేస్ వాష్ అందరూ వాడతారు, సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆయిల్ అందరికీ ఇంట్లో అవైలబుల్లో ఉంటుంది. అలానే స్క్రబ్ ఇంట్లోనే చక్కగా కాఫీ స్క్రబ్ కానీ లేకపోతే ఏమంటారు షుగర్ ఇంకా లెమన్తోని స్క్రబ్ చేసుకోవచ్చు, టమాటో ఇంకా షుగర్తో స్క్రబ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా స్క్రబ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అంత టైం లేని వాళ్ళకి ఒక 3 ఆప్షన్స్ని చూపిస్తున్నాను నాకు నచ్చినవి. సో ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా ఫేవరెట్ ప్లమ్ నుంచి ఇది నార్మల్ స్కిన్కి బాగుంటుంది, డ్రై స్కిన్కి బాగుంటుంది, అలానే కాంబినేషన్ స్కిన్కి బాగుంటుంది. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అంత సజెస్టబుల్ కాదు. సో మీది కనుక సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఇదేంటంటే కామమైల్ ఇంకా వైట్ టీ స్క్రబ్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే విఎల్సిసి నుంచి పపాయ ఇంకా ఆప్రికాట్ స్క్రబ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అలానే ఈ మధ్య నేను దీనికి బాగా ఫ్యాన్ అయిపోయాను, ఎవర్ యూత్ నుంచి ప్యూర్ అండ్ లైట్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్. నిజంగా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది 115 రూపీస్. చాలా పెద్ద ప్యాక్ వస్తుంది మనకి, ఇంత పెద్ద ప్యాక్ వస్తుంది. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. ట్యాన్ రిమూవల్లో స్క్రబ్ ఉంది, ఫేస్ ప్యాక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది చాక్లెట్ ఇంకా చెర్రీ ఫ్లేవర్ అనమాట. నాకైతే నచ్చింది ఇది. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఇది చేసుకుంటాను, స్క్రబ్ చేసుకుంటున్నాను ఎవర్ యూత్తోని స్క్రబ్. సో స్క్రబ్బింగ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాను. మీకు కొంచెం సేపే చూపించాను కానీ ఒక 3 to 5 మినిట్స్ వరకు చేసుకుంటే సరిపోతుంది. నేనైతే చేసుకొని ఫేస్ని వాష్ చేసుకున్నాను. అండ్ రోజు మీరు ఇన్ని స్టెప్స్ ఫాలో అవుతారంటే రోజు ఫాలో అవ్వను. ఈ స్క్రబ్బింగ్ ఇంకా ఫేస్ ప్యాక్ అనేది రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అప్పుడు మనకి పెద్దగా స్టెప్స్ ఏమి ఉండవు. ఫేస్ వాష్ చేసుకోవడం, దానికి ముందు ఫేస్ని కొంచెం ఆయిల్తో రిమూవ్ చేసుకోవడం, అలానే టోనర్ ఇంకా మాయిశ్చరైజర్, అంతే, అంతకు మించి ఏం లేదు. అందరూ జనరల్గా అనుకుంటారు అసలు టోనర్ వల్ల యూజ్ ఏంటి, అదేం పెద్ద డిఫరెన్స్ ఉండదేమో మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల అని అనుకుంటారు. కానీ టోనర్ వల్ల చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన స్కిన్లో మన పోర్స్లో ఉన్న డర్ట్ని రిమూవ్ చేయడమే కాకుండా ఇది మన పోర్స్లో ఉన్న ఆయిల్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఏమంటే ఆల్కహాల్ ఫ్రీ టోనర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది మన స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. దానివల్ల స్కిన్ అనేది స్మూత్గా సప్పల్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా, ఏజింగ్ నుంచి కూడా స్కిన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది. అండ్ ఈ టోనర్ని మీరు ఇలాంటివి కొనాల్సిన పని లేదు. అండ్ మీరు ఇంట్లో అయినా కావాలంటే టోనర్ని తయారు చేసుకోవచ్చు. రోజ్ వాటర్ని టోనర్గా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే గ్రీన్ టీ ఉంటుంది కదా, మనం గ్రీన్ టీ పౌడర్ నుంచి మనం టీని ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా టోనర్ లాగా యూస్ చేసుకోవచ్చు. చిన్న స్ప్రే బాటిల్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్లమ్ది గ్రీన్ టీ ఆల్కహాల్ ఫ్రీ టోనర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది ఒక చిన్న
చేతిలోకి తీసుకోవచ్చు, లేదు అంటే కాటన్ ప్యాడ్లోకి తీసుకొని మన ఫేస్ పైన. ఈ మధ్య టోనర్స్కి బదులుగా ఫేస్ మిస్ట్ని కూడా యూస్ చేస్తున్నారు. ఆ ఫేస్ మిస్ట్ని కూడా టోనర్ లాగా యూస్ చేస్తున్నారు. మీరు అలా అయినా చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో నేను కొంచెం టోనర్ని తీసుకున్నాను. అండ్ స్పెషల్గా టీ జోన్ ఏరియా ఉంటుంది కదా, ఇది ఆ ఏరియాకి కొంచెం బాగా దీన్ని జస్ట్ ఇలాగా మనం ప్యాక్ చేయొచ్చు, లేదు అంటే స్ప్రే చేసుకోవచ్చు. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఎయిర్ డ్రై అవ్వనివ్వాలి, మనం తుడిచేయకూడదు. జస్ట్ నార్మల్ ఎయిర్కి ఇది డ్రై అయిపోవాలి అంతే. సో అయిపోయింది కదా, టోనర్ ఎయిర్ డ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మాయిశ్చరైజర్. అంతే సింపుల్. దీంతో మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మాయిశ్చరైజర్ అనేది నైట్ టైం మాయిశ్చరైజర్ స్పెషల్గా ఉంటాయి, లేదా నైట్ టైం క్రీమ్స్ ఉంటాయి, అలాంటివైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలనుకుంటే సీరమ్ని యూజ్ చేయొచ్చు, కానీ అంతగా స్కిన్కి నేను పెట్టడం అంత నచ్చదు నాకు. సో నేను జస్ట్ మాయిశ్చరైజర్ ఆర్ ఏదో ఒక ఆయిల్ ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఇప్పుడు నా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, వింటర్ కదా, చాలా ఎక్కువగా డ్రై అవుతుంది. స్పెషల్గా ఇక్కడ అరౌండ్ ద మౌత్ ఎక్కువగా అవుతుంది. అందుకని నేను ఈ పామర్స్ది స్కిన్ థెరపీ ఆయిల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేశాను అంతే. జస్ట్ ఇదేంటంటే మన ఫేస్ని డ్రై డ్యామేజ్ స్కిన్ని రిపేర్ చేస్తుంది. ఫేస్ పైన ఏమైనా స్కార్స్ అలాంటివి ఉంటే అవి పోగొడుతుంది. స్కిన్ అన్ఈవెన్గా ఉంటుంది కదా, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఏజింగ్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ చాలా రకాల యూజెస్ ఉన్నాయి. స్పెషల్గా ఇందులో విటమిన్ ఈ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన స్కిన్కి బాగా హెల్దీ అనమాట. సో స్ట్రెచ్ మార్క్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది మీరు ఎక్కడ కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని కొంచెం తీసుకున్నాను, ఆయిల్ కదా, ఆయిల్ని మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తున్నాను. సో మీరు ఏం చేస్తారు ఈ స్టెప్లో, మీ దగ్గర ఉన్న ఏదో ఒక ఆయిల్ని కానీ ఆలివ్ ఆయిల్ని కానీ రాసుకోవచ్చు కావాలనుకుంటే, లేదు అంటే విటమిన్ ఈ ఆయిల్ని కోకోనట్ ఆయిల్లో కానీ దేంట్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉన్న ఏమైనా క్రీమ్స్లో మిక్స్ చేసుకోవచ్చు, మాయిశ్చరైజర్స్లో విటమిన్ ఈ మిక్స్ చేసుకోవచ్చు. దానివల్ల స్కిన్ అనేది ఇంకా మీకు బాగా స్మూత్గా ఉండడానికి అండ్ అలానే మాయిశ్చరైజ్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంత అప్లై చేశాను కదా, అది కొంచెం సేపటికి డ్రై అయిపోతుంది. సో అంతే, అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్గా లిప్ బామ్ ఒకటి పెట్టుకొని, ఇంత అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్ అనేది, కానీ నాకు బాగా డ్రై అయిపోతుంది, అందుకే ఎక్కువగా రాసుకున్నాను. సో నేను పడుకునే టైంకి నాకు ఇదంతా డ్రై అయిపోతుంది అంతే. ఇది ఇవాళ వీడియో. సిటిఎం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు తెలిసిందంతా బాగా చెప్పాను క్లియర్గా. కంపల్సరీగా మాయిశ్చరైజర్ రాసుకోవడం ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఫేస్ని ఆ 2 స్టెప్స్ ఆయిల్ ఇంకా ఫేస్ వాష్ యూస్ చేసి ఫేస్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్ యూస్ చేయండి. టోనర్ని స్కిప్ చేసినా పర్లేదు, లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న రోజ్ వాటర్ కానీ గ్రీన్ టీని కానీ టోనర్గా యూస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వీడియో. ఈ సిటిఎం ప్రాసెస్ మీకు ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నాను. సిటిఎం నా స్కిన్ టైప్కి తగినట్టు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అదేం లేదు, మీది కనుక ఆయిలీ ఆర్ డ్రై స్కిన్ అయితే ఆయిలీ స్కిన్కి తగ్గట్టు ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, డ్రై స్కిన్ అయితే డ్రై స్కిన్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి అంతే. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. బాయ్, టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం.